గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది నాకు ఇంకా. సరే ఇంకా సీఎం రేవంత్ రెడ్డి మా సీనియర్ లీడర్ ఇంకా 5 ఏళ్ళు ట్రై చేస్తున్నాడు. అది అప్పటికి మాట్లాడతా, ఇప్పుడు వద్దు కదా దాని గురించి. ఇప్పుడు 5,300 మందికి నేను ఇళ్ల జాగాలు ఇచ్చినవి ఉన్నాయి సర్టిఫికెట్లు. అయితే వినాలమ్మా ప్లీజ్. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ వీళ్ళు చేసిన తప్పిదాలు. ఆ రోజు హరీష్ రావు చేసిన తప్పిదం, మీ ఊరు లీడర్ చేసిన తప్పిదం తోటి నాకు ఎంత భూమి ఉంది ఇప్పుడు? 36 ఎకరాలకు. ఇప్పుడు ఎంత వచ్చింది తెలుసా? అన్ని కథం చేసి నేను మీకోసం తెచ్చిపెట్టిన భూమిని మొత్తం ఖరాబ్ చేసి పడేసి 30 రోడ్లని పొంగ రోడ్లతోటి లేవట్లు రోడ్లతోటి 88 లో రోడ్లు పోంగ మొత్తము 88 ఎకరాలు ఉందమ్మా. ఇప్పుడు ఈడ భూమి 108 ఎకరాలు 100 ఇట్లా చేసారు. ఇప్పుడు ఎంత ఉందంటే ఒక 80 ఎకరాలు ఉంది. ఇప్పుడు నేను 80 ఎకరాలల్లా నేను కలెక్టర్ గారికి అధికారులకు ఏం చెప్పినంటే ఇప్పుడు 80 ఎకరాలలో రోడ్లు పోంగ ఒక స్కూల్ పోవాలి, ఇట్లా దవాఖానకు జాగ ఇవ్వాలి, ఒక చర్చికి జాగ ఇవ్వాలి, ఒక ఏది దేవునికి శివునికి మైసమ్మకు పోచమ్మకు లేదా శివ పార్వతులకు లక్ష్మీనారాయణకి అందరి వెంకటేశ్వరునికి ఇంత జాగియాలి, మస్జిద్కి ఇంత జాగియాలి. అవి కూడా తీసేయమని చెప్పిన. 3 మతాలకు 3 గుళ్ళు, ఒక దవాఖానాకి ఇంత పిల్లలు ఆడుకోవడానికి ఇంత చిన్న జాగా, గ్రౌండ్ స్టేడియం, చిన్న స్టేడియము, పార్క్ ఒకటి. ఇది తీపిచ్చింది పోంగా ఎంత వస్తుందంటే అందులో రోడ్లు మళ్ళీ రోడ్లు పోతాయి కదా అన్ని పోంగా ప్లాటింగ్ ఎంత వచ్చిందంటే 35 ఎకరాలు ప్లాటింగ్. 35 ఎకరాలలో ఎన్ని ప్లాట్లు వచ్చినాయి అంటే 2011 ప్లాట్లు వచ్చినాయి. 80 గజాల కాడికి